యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా 2వ వచనం. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా 4వ వచనం. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. 5వ వచనం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. 6వ వచనం. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. 7వ వచనం. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. 8వ వచనం. ఆహాజు ఎండ గడియారము మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కజేసెదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరలా ఎక్కెను. 9వ వచనం. యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచయించినది. 10వ వచనం. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను, నా ఆయుశేషము పోగొట్టుకొని ఉన్నాను. 11వ వచనం. యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును, మృతుల లోక నివాసినై ఇకను మనుష్యులను కానకపోవుదునని నేననుకొంటిని. 12వ వచనం. నా నివాసము పెరికివేయబడెను, గొర్రెల కాపరి గుడిసెవలే అది నా యొద్ద నుండి ఎత్తికొని పోబడెను. నేయువాడు తన పని చుట్టుకొనున్నట్లు నేను నా జీవము ముగించుచున్నాను. ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు. ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు. 13వ వచనం. ఉదయము వరకు ఓర్చుకొంటిని, సింహము ఎముకలను విరచునట్లు నొప్పి చేత నా ఎముకలన్నీయూ విరువబడెను. ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయుదువు. 14వ వచనం. మంగళ కత్తి పిట్టవలెను, ఓదె కొరుకువలెను నేను కిచకిచలాడి తిని, గువ్వవలే మూల్గి తిని. ఉన్నత స్థలము తట్టు చూచి చూచి నా కన్నులు క్షీణించెను, నాకు శ్రమ కలిగెను. యెహోవా నా కొరకు పోటబడియుండుము. 15వ వచనం. నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీయు నేను మెల్లగా నడుచుకొందును. 16వ వచనం. ప్రభువా, వీటి వలన మనుష్యులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింప చేయుదువు. 17వ వచనం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీయూ నీవు పారవేసితివి. 18వ వచనం. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. 19వ వచనం. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. 20వ వచనం. మన జీవిత దినములన్నీయు యెహోవా మందిరములో తంతివాద్యములు వాయింతుము. 21వ వచనం. మరియు యెషయా
అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను. 22వ వచనం. మరియు హిజ్కియా, నేను యెహోవా మందిరమునకు పోయేదననుటకు గురుతేమని అడిగియుండెను. ఆమెన్.